నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అధికార పార్టీ అధ్యక్ష పదవి అంటే ఎవరైనా రెడీ టు టేక్ అంటారు. కానీ ఆ కుర్చీలో కూర్చోవాలంటే వచ్చే కిక్కు కంటే కింద ఉండే సెగలే ఎక్కువగా ఉంటాయని అనంతపురం రాజకీయాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గ్రూపు తగాదాలు, ఎమ్మెల్యేలు వర్సెస్ అసమ్మతి నేతలు, ఇలాంటి రసవత్తర రాజకీయ చదరంగంలో ఒక బీసీ నేత సైకిల్ ఎక్కారు. ఆ జిల్లాలో ఎమ్మెల్యేలంతా వెరీ పవర్ఫుల్ లీడర్స్, వారిని ఎదిరించే వారు కూడా అంతే స్ట్రాంగ్. మరి ఈ పరిస్థితులను కోఆర్డినేట్ చేసుకుంటూ కొత్త బాస్ సైకిల్ ను గమ్యానికి చేర్చగలరా? రాజకీయాల్లో పదవులంటే ఎవరికి వ్యామోహం ఉండదు? అది కూడా అధికార పార్టీలో జిల్లా స్థాయి పదవంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఆ పదవి రావడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ముందు వెనక చూసుకోకుండా చెయ్యి పెడితే వేలు కాలడం ఖాయమన్న చందంగా ఉంది ప్రస్తుతం అనంతపురం జిల్లా టీడీపీ పరిస్థితి. నిజానికి ఈ జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి అసెంబ్లీకి వెళ్లిన నేతలు చాలా మంది ఉన్నారు. అందుకే ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి సీన్ మారింది. ఈ పోస్టు ప్రస్తుతం ఛాలెంజింగ్ రోల్. అందుకే అధిష్టానం చాలా ఫిల్టర్ చేసి సీనియారిటీ, కాస్ట్ ఈక్వేషన్స్, ఓపిక ఉన్న నేత కోసం వెతికింది. మొదట కాల్వ శ్రీనివాసులు, సురేందర్ బాబు, ఆలం నర్సానాయుడు వంటి ఉద్దండ పిండాల పేర్లు పరిశీలించినా వారు సున్నితంగా ఈ బాధ్యతను నిరాకరించారు. చివరకు ఈ ముళ్ల కిరీటం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజును వరించింది. అసలు ఇంతమంది సీనియర్లు ఈ పదవిని ఎందుకు వద్దనుకున్నారు? దీని వెనక ఉన్న హిడెన్ అజెండా ఏంటి? నిజానికి ప్రస్తుతం తారాస్థాయిలో ఉన్న అంతర్గత కలహాలే ఇందుకు ప్రధాన కారణం. 1-2 నియోజకవర్గాల మినహా జిల్లా అంతటా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకే వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయి. సీనియర్ కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న పాత నేతలు ప్రస్తుతం ఇగ్నోట్ అనుభూతిలో ఉన్నారు. ఈ గందరగోళం మధ్య పూల నాగరాజు ఎంపిక ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. రాయదుర్గం నియోజకవర్గం నుంచి సాధారణ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన జెడ్పీ చైర్మన్ గా ఎదిగారు. ఇప్పుడు విధేయతకి గుర్తింపుగా జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. ఓపిక ఉన్నవాడికి అదృష్టం తలుపు తడుతుంది అన్న సామెత నాగరాజు విషయంలో నిజమైనట్లు తెలుస్తోంది. పూల నాగరాజు జిల్లాలో వివాదరహితుడు. అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరిని నొప్పించే తత్వం కూడా కాదు. ఇప్పటి వరకు అధిష్టానంపై ఆయన మీద ఎలాంటి ఫిర్యాదులు లేనట్లు తెలుస్తోంది. ఎవరూ వ్యతిరేకించేవారు కూడా లేరు. అన్నిటికీ మించి పార్టీకి విధేయుడు, బలమైన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాస్తవంగా బోయలకు మంత్రి పదవి ఇవ్వాలని మొదట ఉండేది. అయితే కాల్వ శ్రీనివాసులకు ప్రభుత్వ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. అందుకే అధ్యక్ష పదవి బోయలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నాగరాజు అధ్యక్షునిగా ఎంపికపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఆయన కూడా నూతన కమిటీ సభ్యులతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావులతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. కార్యకర్తలు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి తరలివచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ సమావేశం వేదికగా కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథి, కీలక నేత మంత్రి పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి అంతా ఒక్క డిమాండ్ మాత్రం స్పష్టంగా వినిపించారు. అదేంటంటే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకు న్యాయం చేయాలని. ఇక గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి గ్రూపు తగాదాలు పెట్టుకోవద్దని, అలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కూడా చెప్పుకొచ్చారు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అయితే సింగిల్ లైన్లో కష్టపడ్డ వారికి, నష్టపోయిన వారికి పార్టీలో న్యాయం చేయాలని, అధ్యక్షుడున్నది అధిష్టానానికి, కార్యకర్తకు వారధి లాంటి వారన్నారు. ఇక పయ్యావుల కేశవ్ అయితే అలిగేవారుంటారని, వారు బయటకు చెప్పరని, ఇలాంటి సమయంలో మనమే ఒక అడుగు దిగి వారి వద్దకు వెళ్లాలన్నారు. నచ్చజెప్పాలని, బుజ్జగించాలని, బెట్టు చేసినా మనమే వారిని దగ్గరకు తీసుకోవాలన్నారు. ఆ రోజు వారు పార్టీ జెండా, కర్ర పట్టుకుంటేనే మనకు ఈ స్థాయి వచ్చిందని గుర్తు చేశారు. అక్కడితో ఆగకుండా ఎవరైనా పార్టీ మీద అలిగిపోతే పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని, జరిగే నష్టం మనకే ఉంటుందన్నారు. ఇలా ఎమ్మెల్యేలంతా సునిశ్చితంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల గురించి బాహాటంగానే చెప్పారు. ప్రస్తుతం నూతన అధ్యక్షుడికి బయటకు కనిపించే సవాళ్లు ఇవే. ప్రస్తుతం నాగరాజు ముందున్న టాస్క్ అంత ఈజీ కాదు. కత్తిమీద సాము లాంటి పరిస్థితి ఇది.
అనంతపురం, గుంతకల్లు, సింగనమల వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద కంప్లైంట్లు క్యూ కడుతున్నాయి. వ్యతిరేకిస్తున్న వారు కూడా సామాన్యులు కాదు, నియోజకవర్గంలో గట్టి పట్టున్న కీ లీడర్స్. వీరంతా ఇప్పుడు అధ్యక్షుడి దగ్గరకు తమ పంచాయతీలను తెస్తున్నారు. పాత కక్షలకు కొత్త రంగులు పూస్తున్నట్లుగా కొందరు నేతలు ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ప్రధాన ఆరోపణ. పూల నాగరాజు మాత్రం కష్టపడ్డ కార్యకర్త, కన్నీరు తుడిచే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నారు. మాట ఇవ్వడం సులభమే, కానీ ఆచరణలో ఈ గ్రూపు రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం నాగరాజుకు సాధ్యమేనా అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్న. అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి అంటే కేవలం కుర్చీ కాదు, అదొక సవాల్. పూల నాగరాజు ప్రయాణం కూడా ఇప్పుడే మొదలైంది. మరి ఆయన తన సౌమ్యతతో ఈ విభేదాలను పరిష్కరిస్తారో లేక ఈ గ్రూపు రాజకీయాల సుడిగుండంలో చిక్కుకుంటారో వేచి చూడాలి.